వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గోదావరికని వన్ టౌన్లో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లాలో రౌడీ షీటర్స్ మార్పులో భాగంగా మానవీయ కోణంలో రౌడీ షీటర్స్ మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ఒక అవకాశం ఇస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నేర జీవితం వీడి ప్రస్తుత జీవితంతో మంచి జీవితం గడుపుతూ హుందాగా జీవించాలి అని, నేరస్తులు తొందరపాటులో నేరాలు చేసినా సరే తప్పు చేయని వారి కుటుంబం కూడా దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలిపారు. రౌడీ షీటర్స్ తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్పు తెచ్చుకోవాలని, రౌడీ షీటర్ అనే ఓ పదం తన బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం చేస్తుందని గుర్తు చేశారు. మీ పిల్లలకు ఓ మంచి తల్లిదండ్రులుగా ఉండండి అని, హీరోగా మిగిలిపోండి అని సిపి తెలిపారు. నేర ప్రవృత్తిలో మార్పు రాకపోతే చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి కదలికలు చర్యలు మాకు తెలిసిపోతాయన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలోనే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తనతో ఉండాలని, ఇలాంటి ప్రలోభాలకు గురై నేరాలకు పాల్పడకుండా, అదేవిధంగా ఎవరైనా నేరాలు పాల్పడినప్పుడు నేరాలు జరగకుండా నియంత్రణలో క్రైమ్ స్టాఫర్స్గా ఉండాలని తెలిపారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, గోదావరికని పెద్దపల్లి సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లేదా నగర మోగింది. దాంతో రియాక్షన్ నగర మోగిన సందర్భంలో మనం పోలీస్ తరఫు నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలనో, పీస్ఫుల్ ఎలక్షన్స్, ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి కోసము మనం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఆల్ రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మాకు రికార్డులో ఉన్న వాళ్ళందరినీ చాలా మటుకు పిలిపించాము. 208 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళిపోయారు. 113 మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఏదే కేసులో డిఫరెంట్ కేసులో ఉండి ఉండవచ్చు. అది ఇప్పుడు కేసెస్ గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళకి సత్ప్రవర్తన ఎలా ఉండాలి, కేవలం ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే కాకుండా టోటల్ ఎంటైర్ లైఫ్లో ఎలా ఉండాలి, అసలు ఆ రౌడీ షీట్ అనే పేరు నుంచి బయటపడేటట్టు వాళ్ళకి క్యారెక్టర్ మోడిఫికేషన్ టోటల్లీ పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావడానికి కోసం ఈరోజు వాళ్ళందరినీ చేయించాము, ఇక్కడ పిలిపించాము. అలాగే వాలంటరీగా వాళ్ళందరూ సొంతంగా ప్రమాణం చేశారు. మేము ఇక ఎప్పటి నుంచి ఎంత ప్రలోభాలు పెట్టినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఈవెన్ ₹1,00,00,000 ఇచ్చినా నేను ఏ క్రైమ్ చేయనని చెప్పేసి వాళ్ళ నోటి ద్వారా అన్నారు. సో అది మంచి పరిణామం. ఒకసారి మనిషికి దెబ్బ తాకిన తర్వాత దాని దెబ్బ విలువ తెలుస్తుంది. అందుకనే వీళ్ళందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్. నౌ దే ఆర్ నాట్ ద క్రైమ్ ప్రొలిఫరేటర్స్, దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్ అని మేము అనుకుంటున్నాము. అలాగే వాళ్ళకి అడ్మానిష్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు దే ఆర్ క్రైమ్ స్టాపర్స్, దే ఆర్ నాట్ క్రైమ్ మేకర్స్. ఓకే, దే ఆర్ నాట్ క్రైమ్ ఇండల్జర్స్, దే విల్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ క్రైమ్, దే విల్ బి ద స్టాపర్స్ ఆఫ్ ద క్రైమ్. సో దే విల్ బి వేరింగ్ ద మ్యాంటిల్ ఆఫ్ ద పీస్. సో ఇప్పుడు మనకు ఇక్కడ జరిగిన రౌడీ షీటర్స్ మేళా కానీ, మంచిర్యాలలో రౌడీ షీటర్స్ మేళా కానీ, దీనివల్ల మేము వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ద ఎలక్షన్స్ విల్ బి very peaceful and fair. And coming to other aspects of the election process, మనకు పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక బార్డర్ ఉంది. ఆ బార్డర్లో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ కొన్ని విలేజెస్, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. వాటికి వచ్చిన రోజు నుంచి మనము న్యూట్రలైజ్ చేయడానికి చాలా స్టెప్స్ తీసుకున్నాం జరిగింది. వచ్చిన రెండో వీక్లోనే టోటల్గా బార్డర్ ఏరియా, ప్రాణహిత రివర్ యొక్క బ్యాంక్ బార్డర్ ఏరియాలో మొత్తము ఫెరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అవి పర్సనల్గా పోయి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఫెరీ పాయింట్స్లో అయితే ఫిషర్మెన్ ఎవరు ఉంటారో ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి మావోయిస్టులకి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే సహకరించవద్దని చెప్పాము.
సహకరిస్తే మాత్రం డెఫినెట్గా కేసులు అవుతాయి, వాళ్ళ మీద సింపథైజర్గా బ్రాండ్ పడుతుంది. ఇప్పుడు వీళ్ళ రౌడీ షీటర్ ఎలా చేశామో అట్లా బ్రాండ్ అవుతుందని చెప్పాము. వాళ్ళు మాకు ప్రామిస్ చేశారు, అట్లాంటిది ఎవరు జరగదు, అట్లాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేయమని చెప్పేసి. అలాగే ఈ ఫెరీ పాయింట్స్లలో మాకు ఫిజికల్ నిఘా పెట్టాము. అక్కడ కోమింగ్ ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక మోర్ దాన్ 6 కోమింగ్ ఆపరేషన్స్ చేశాము. మోర్ దాన్ 4 కార్డనెన్స్ సర్చెస్ చేశాము. సో అక్కడంతా ఆల్మోస్ట్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ టోటల్గా స్టెరిలైజ్ అయింది. అక్కడ ఇదే కాకుండా మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చాలా పగడ్బందీగా ఉంది. తర్వాత మనకు అక్కడ ఏ మాత్రం చీమ చెట్టుకుమన్నా మనకి తెలిసిపోతుంది. అలాగే మనము ఇంటర్ స్టేట్ ఉంది, మనకు గడ్చిరోలి మహారాష్ట్ర బార్డర్ ఉంది మనకి. దాంట్లో అక్కడ చాలా యాక్టివిటీ ఉంది, మావోయిస్ట్ యాక్టివిటీ. సో వాళ్ళ ఆఫీసర్స్ అందరూ ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్, మన స్టేట్ వాళ్ళ స్టేట్లో ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఎన్టీపీస్లో ఒక మీటింగ్ జరుపుకున్నాము. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయింది. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లెడ్ టు ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. దాంట్లో మనకు మన ఏరియాకు సంబంధించిన 2 దళాలు అక్కడ న్యూట్రలైజ్ అయిపోయాయి. దాంట్లో భాగంగా వాళ్ళు మమ్మల్ని కూడా పిలిచారు అక్కడికి, గడ్చిరోలికి మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇన్సైట్స్, వాళ్ళ ఇన్ఫర్మేషను, తర్వాత వాళ్ళ యొక్క ఆపరేషన్స్, తర్వాత వాళ్ళకి ఏం కావాలి మన సైడ్ నుంచి, మన సైడ్ మనకేం కావాలని మేము అక్కడ తెలుసుకున్నాము. వాళ్ళు మనకి ఇక్కడ మన డేట్లో ఉన్న టైంలో వాళ్ళు ఆ బార్డర్ మొత్తము సీల్ చేస్తారు. అంటే సీల్ చేయడం అంటే కోమింగ్ ఆపరేషన్స్ ముమ్మరంగా చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరు మూమెంట్ చేయకుండా అది వాళ్ళు చూస్తారు. వాళ్ళ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మన బార్డర్ అంతా మనము చేస్తాము. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ చేయడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవే ఉన్నాయి, క్రిటికల్ లొకేషన్స్ ఏవే ఉన్నాయి, వాటికి ఎంత ఫోర్స్ ఇవ్వాలని మనకంత గైడ్లైన్స్ ఉంది, ఈసీ గైడ్లైన్స్. అలాగే మనము 21 చెక్ పోస్టులు పెట్టాము. ఆ 21 చెక్ పోస్ట్లో ఒక చెక్ పోస్ట్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టు రమ్మన్పల్లి దగ్గర ఉంది. అక్కడ అవే కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు కూడా 24/7 నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఫుల్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు ఈ ఆల్రెడీ మనకు ఈ డిస్ట్రిక్ట్కి ఒక సిఆర్పిఎఫ్ కంపెనీ, మంచిర్యాల డిస్ట్రిక్ట్కి ఒక సిఏపిఎఫ్ కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ తర్వాత మా ఏసీపీలు, ఇన్స్పెక్టర్స్, తర్వాత మా డీసీపీ గారు, నేను కూడా మొన్న వచ్చాను ఇక్కడికి. మార్చ్ పాస్ట్ అంటే ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఆ ఫ్లాగ్ మార్చ్ చేయడం కాకుండా సిటీలో కాకుండా టౌన్స్లో కూడా, విలేజెస్లో కూడా చేశారు. దాని తర్వాత ఇప్పుడు అవన్నీ ఇప్పుడు సిఏపిఎఫ్ ఇక్కడ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అంటే చెక్ పోస్ట్ అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ చేయడం వల్ల పబ్లిక్లో ఫుల్ కాన్ఫిడెన్స్, ఎస్ పోలీస్ ఈజ్ దేర్ అండ్ సెంట్రల్ ఫోర్సెస్ హ్యావ్ కమ్ and they can protect us. And I appeal, we have taken all the precautionary measures and all the steps need to be taken by the EC guidelines, as per the EC guidelines, and we will still continue these steps day by every day. And all the officers are on alert. And yesterday also I think we did all the sterilization of the maroon areas. నిన్న ఎవరో చెప్పారు మిత్రుడు, మీడియా మిత్రుడు, సార్ అక్కడ బయట అంతా దూరంగా నిర్మానుష ప్రదేశాల్లో అవి చాలా యాక్టివిటీ జరుగుతున్నాయి, లర్కింగ్ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు అని అంటే ఎంటైర్ కమిషనరేట్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇట్లా మరూన్ ఏరియాస్లో లేదా డెజర్టెడ్ ప్లేస్లో, డిలాబిడేటెడ్ ఏరియాస్లో మొత్తము వెహికల్స్ పబ్లిక్ వ్యాన్ అంతా పోయి ఆఫీసర్స్ ఆధ్వర్యంలో అన్నీ స్టెరిలైజ్ చేశారు. నేను పబ్లిక్కి అదే మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను, ఏ మరూన్ ప్లేసెస్లో కానీ గాంజా కానీ ఇలిసిట్ లిక్కర్ కానీ చేయడం కానీ తాగడం కానీ చేస్తే డెఫినెట్గా చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం కేసెస్ పెడుతున్నాము, ఇంకా ముమ్మరంగా కేసెస్ బుక్ అవుతాయి. మీరు దయచేసి ఇలాంటిది మానుకోండి. ముందుగా నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఇది చేయడమే మానుకోండి. చేసేవాళ్ళు కానీ తాగేవాళ్ళు కానీ టోటల్గా జస్ట్ leave it and quit it. And apart from these other activities, policing enforcement and cash seizures నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే దగ్గర 10 lakhs క్యాష్ సీజర్ అయింది. అలాగే నియర్లీ మోర్ దెన్ 1000 లీటర్స్ దగ్గర ఈ ఇలిసిట్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇట్ విల్ బి కంటిన్యూడ్. థ్యాంక్ యూ.